ఏమిటి రామచంద్రయ్య, ఏమిటి గొడవ? 3 రోజులుగా జరుగుతున్న ముచ్చటే సార్. ఈ లార్డు గారు తను కోరిన తిండి తప్ప మనం పెట్టిన ముట్టడంట. వేషాలు వీడను. సెంట్రీ తలుపుతారు. ఏమో 203 3 రోజులుగా నువ్వు అన్నం తింటలేదట. జైల్లో రూల్ ప్రకారం ఉండాలి. ఉండకపోతే ఉండేటట్లు చేస్తాం. బలవంతంగా నేను సరే తినిపిస్తాం. ఈ జగన్తో బలవంతం చేసి పనులు చేయించుకునే మగాడింతవరకు పుట్టలేదు. మరొకసారి చెప్తున్నాను, మర్యాదగా తిను. వీడు మితిమీరిపోయాడు. రామచంద్రయ్య, టేక్ హిమ్ టు టాస్క్. ఎస్ సార్. ఒరే ఓరు తోడు పక్కడ ఎంత మంది చేశావు నువ్వు? పైగానే అవమానిస్తావురా? దేవుడు అంటే ఆయన మీద అడుగుతున్నావు నువ్వు. నీ పొగడుస్తారా? ఆంజనేయ స్వామి, నా బాధ ఆ రామచంద్ర ప్రభుతో కాదు, నీతో చెప్పుకోవాలయ్యా. నువ్వే న్యాయం చెప్పాలి. మనసు ఒప్పుకోకపోయినా, చెయ్యి లేవకపోయినా తప్పనిసరి వాడిని కొట్టాను. నా బదులు అక్కడ నువ్వున్నా ఆ పని చేసేవాడివి కదా. మీ రాముణ్ణి ఆ రావణాసురుడు ఏదో అన్నాడనే లగ్గన కాల్చావు కదా, అవునా? మరి మా అయ్యగారి మీద వాడు పల్లి విసురు కొడితేనే కొట్టనేమిటి? కాకపోతే పాపం వాడిని కాళ్ళు చేతులు కట్టేసి ఉండగా కొట్టాను. పైగా 3 రోజుల నుంచి వాడికి తిండి తిప్పలు కూడా లేవట. అన్నయ్య, భోజనం వడ్డిస్తున్నాను, వస్తావా? వస్తున్నాను, వడ్డించమ్మా. ఏమిటి చల్లమ్మా, వంటింట్లోంచి మంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి. ఏం చేసావేమిటి? కోడి పొలావును కోడి కూర చేశానన్నయ్య. 3 రోజుల నుంచి మెతుకైనా ముట్టలోని కాళ్ళు చేతులు కట్టిపడేసినోడిని గుడ్డును మొదలెట్టిపోదావు. ఈ పాపం ఊరికే పోదు, గుర్తుంచుకో. ఆగమాకు, కొట్టించుకో. నా మధ్య పడిపోను. నేను ఇక్కడనేమిటి? సూపరింటెండెంట్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, ఓ పని చేయి, ఆ పలావను కూరను క్యారియర్ లో సర్దేశాయి. నాకు తిరిగి దొరికినప్పుడు అక్కడ తినేస్తాను. నువ్వేమి తినవు, ఏ దొంగోడు పొట్టనో పెడతావు. అంటే నేను దొంగనాయుడికి తిండి పెట్టి అన్నదాతను అనుకున్నావేంటి? వాళ్ళ డొక్కలు చీచే పోలీసులమ్మా. నువ్వెవరో నాకు బాగా తెలుసు. కబుర్లు చెప్పక బుద్ధిగా తింటే తిను, లేదా మూత పెట్టి ఉంచుతాను, వచ్చిన తర్వాత తిను. సరేనమ్మా, నీ ఇష్టం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్పెషల్ డ్యూటీ పడి రాత్రి అంతా అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఆఫీసర్ గారితో మా చెల్లాయి కొడి బలవ చేసింది, నేను వెళ్ళి తినాలి, నాకు సెలవు ఇప్పించండి సార్ అంటే ఆయన ఒప్పుకుంటారా? ఇవన్నీ జరిగే పనులా? అలా అయితే ఈ రాత్రి అంతా అక్కడే ఉండి పస్తుంటాను. నేనేమిటమ్మా, శ్రీరామచంద్ర ప్రభు అడవిలో ఎన్నో రోజులు పస్తున్నాడు, ఇక నాకేమిటి? అరే, చెప్పిన పురాణం చాలు గాని అన్ని క్యారెల్లో సర్ది పెట్టుంచాను. తినేసి పని చేస్తావో పని చేసి తింటావో నీ. ఏడు రూపాయలు అటసతో అలావుద్దీన్ దీపాలు ఇచ్చినట్టు. ఇది సత్తు గారు, నేను రామచంద్రని. సూమర్సిని పని చూసుకో. ఏమిటా ఇష్యూకిషోర్? గట్టిగా అరవబోకయ్యా, ఖైదీలు అరవకూడదు. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఇదిగో కోడి పొలావు తెచ్చాను. అవునయ్యా, పొలావును కోడి కూర తెచ్చాను. ఇదిగో కోడి, కొక్కురుకో కోడి. ఏమిటయ్యా, బుట్టలో పాము పిల్లలు చూసినట్టు బిత్తర చూపులు చూస్తావు? పొలావు నడిచావుగా, తిను. ఇదిగో, నేనేమో నీకు శత్రువుని కాదులేవయ్యా, వయసులో నీకు పెద్దనే లాంటి వాడిని. రా, ఇక్కడ కూర్చుంది. కూర్చో. తిను. తిను. పాపం 3 రోజులు బట్టి పస్తున్నావు. ఎంత ఆకలితో ఉన్నావో ఏమిటో. ఆ పులుసు కలిపి తిను, బాగుంటుంది. అది అలా కొరకు తినాలి. చెప్పినట్టు వింటే బుద్ధిమంతుడు అనిపించుకుంటావు. చూడు జగన్, పొద్దున అనవసరంగా నాకు తెక్కరగించావు, అందుకే కొట్టాను. అవును మరి, దేవుడు లాంటి మా అయ్యగారి మీద అలా పడి విసిరొచ్చా?
ఈ గిన్నెలో పెరుగు పచ్చడి ఉంది, కలుపు, బాగుంటుంది. అసలు మా చెల్లెలు శాంతి విషయం నీకు తెలియదు కదా. ఈ లోకంలో దానికి నేను, నాకు అది తప్ప మరెవ్వరూ లేరు. వయసులో అది చిన్నదైనా, నేను పెద్ద పోలీసునైనా అదంటే నాకు చచ్చే భయం. అసలు దాని మనసు చాలా మంచిది. ఇప్పుడు దానికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు 4,000, 5,000 కట్నం అడుగుతున్నారు. అసలు మనుషుల్లోనే దురాశ బాగా పెరిగిపోయిందయ్యా. అరే తినేసావా? పలావ్ బాగుందా? బాగుంది పోలీసయ్యా. నీ మనసులాగే మీ చెల్లెలు చెయ్యి చాలా చల్లడిదన్నా. నన్ను అన్నా అని పిలుస్తున్నావా? అవునన్నయ్య, మొదట నేను చూసినప్పుడు కాకి దుస్తులో ఉన్న నువ్వు కర్కశంగా ఉంటావనుకున్నాను. కానీ ఖైదీగా ఇక్కడికి వచ్చిన నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకున్నావు, తమ్ముళ్ళ ఆదరిస్తున్నావు. నేను ఇప్పుడు తిన్నది కూడా నీ తృప్తి కోసమే. నీ మంచితనం నన్ను పూర్తిగా మార్చివేసింది అన్నయ్య. అసలు మనిషి పోయాక లోకంలో మిగిలేది వాడి మంచితనమే. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండి ఇక మీదట ఏ తప్పు చేయలేదనుకో. తప్పైనా నేరమైనా నాకు మాత్రం ఇంకొక మనిషిని నిలువునా చీల్చివేయాలను, వాడి నెత్తురు కూడు తినాలని. అడుగు, అదే నీతో వచ్చిన గొడవ. చక్కగా కనిపిన హంతకుడు బుద్ధి మాత్రం పోలేదు. ఇంకా చంపడాలు నెత్తురు అనటం మాత్రం మాను.